హలో అందరికీ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ అయితే బయలుదేరామండి. ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చామన్నమాట. ఇంకా సడన్గా అయితే మా మీద నుంచి అయితే ఏరోప్లేన్ వెళ్ళింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట అంత దగ్గరగా చూడడం. ఇంకా మనం దగ్గరగా చూసినప్పుడు ఏరోప్లేన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, మేమైతే చాలా బాగా ఫీల్ అయ్యాము అనమాట. ఇంకా చాలా బాగా అనిపించింది అంత దగ్గరగా చూడడం, చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యామండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే విజయవాడ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా ఖాళీగా ఉందండి. మండే కదా, అందు గురించి ఖాళీగా ఉందేమో, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఏంటంటే మండే మేము ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అందరూ చూడండి. ఇంకా మొత్తానికైతే లోపలికైతే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మొబైల్స్ అవన్నీ ఇచ్చేయాలి కదా, సో అక్కడ అవన్నీ ఇచ్చేసామండి. ఇంకా ఇచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళాము. మేమైతే చాలా బాగా దర్శనం జరిగిందనమాట. చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అనమాట ఇది. ఇంకా మేమైతే బయలుదేరామండి. ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వీడియో అయితే ఏం తీయలేదనమాట. మొత్తానికి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలు కూడా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.